నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాజేశ్వరి. నెక్స్ట్ సీఎం ఏపీ అండి. నెక్స్ట్ సీఎం బాగానే చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే. వచ్చే మళ్ళీ ఈ ధనాలకైనా మళ్ళీ ఆయనే వస్తే బాగుండు. మీకు పథకాలన్నీ అందుతున్నాయండి? మా పథకాలన్నీ అందుతున్నాయి. మీకు పథకాలు ఏమేమి అందుతున్నాయి? మాకంటే ఏమి లేదు. మాకు ఇదే ఈ టిఫిన్ చేసుకొని మేము కాలక్షేపం చేసుకుంటాము. మాకెవరు లేరు. మాకు ఆయనకి రైతు భరోసా పడుతుంది. మాకు ఒక 30 ఎకరా ఉంది, దాని మీద పడుతుంది. ఇంకంతే, మాకు ఇంకేం రాదు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ అండి? అతను కూడా రాజకీయాల్లో దిగాడు కదా. ఆయన వస్తే బాగున్ను. ఆయన ఏం చేస్తాడో ప్రజలకి చూద్దాం, ఎంతవరకు న్యాయం చేస్తాడా. ఒకసారి వస్తే ఆయన కూడా బాగుంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరేమంటారు? ఆయన మంచోడే, అన్నీ చేయాల్సినట్టు చేశాడు. ఆడపడుచులకి పసుపు కుంకానికి అని చెప్పి ఇచ్చాడు. ఆయనే న్యాయం చేశాడు. కానీ వీళ్ళందరిలో ఎవరో ఒకరే కదా వస్తారా. ఎవరు వచ్చినా పర్లే. మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు? జగన్ రావాలని కోరుకుంటున్నారా? నేను పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. ఎలా ఉంది డెవలప్మెంట్ అంతా? బాగుందా? అయితే నచ్చిందా మీకు? బాగుంది. ఓకే. నెక్స్ట్ మీ ఓటు ఎవరికి? నా ఓటు అయితే జగన్మోహన్ రెడ్డికే వేస్తా. ఓకే, థ్యాంక్స్ అండి. సరే. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? వెంకటయ్య. నెక్స్ట్ సీఎం ఏపీ అన్న. 2024లో ఎవరు సీఎం అవుతారు? జగనే అనిపిస్తుంది. ఎందుకు జగనే అన్న అంత నమ్మకంగా చెప్తున్నారు? ఎలా ఉందన్న డెవలప్మెంట్ అంతా? ఎలా ఉంది? నా ముఖ్యసూటిగా అయితే జగన్ మీదనే ఉంది. మీకు పథకాలన్నీ అందుతున్నాయా? మీకు పథకాలంతా అందుతున్నాయా? మనకి అమలైన పథకాలు అంతానే ఉన్నాయి. ఫస్ట్ మనకి అన్ని కొన్ని పథకాలు మనకి వచ్చినాయి కదా, అవి వస్తానే ఉన్నాయి. అమ్మఒడి, రైతు భరోసా వచ్చింది మా పాపకి. అది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అమ్మాయికి పెళ్లి చేశాను. అదివరకు అమ్మఒడి అయిపోయింది. రైతు భరోసా నాకు వస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమంటారు అన్న మీరు? ఆయన అప్పుడు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. ఆయన మీద జగనే మేలు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుసుకొని పరిపాలన చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీఎం అయితే. అతని కొడుకు లోకేష్ గారి మీద మీ ఒపీనియన్? అబ్బా, మనకి ఆయన గురించి ఏమి తెలవదు. చెప్పలే. ఈయన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అబ్బా చెప్పలేము. ఆయన గురించి ఏమి చెప్పలేం. జగన్ ఎలాగే పరిపాలన చేస్తే మరోసారి గెలుస్తారంటారా? నా దృష్టిలో జగనే గెలవచ్చు అనిపిస్తుంది. గెలవాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే తినేవాళ్ళు ఎవరో అందరూ తింటానే ఉన్నారు, తినకుండా ఎవరు ఉండరు. పెడుతున్నాడు, కొట్టినా పెడుతున్నాడు. ఆడ వరకు సంతోషించాల్సిందే. పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి, పైర్లు పడుతున్నాయి, గిట్టుబాటు ధరలు ఇప్పుడు మేలే. ఆయన పరిపాలన మేలే అనిపిస్తుంది. ఇక వాళ్ళు ఒపీనియన్స్ కదా, మనం చెప్పలేం కదా. నా ఒపీనియన్స్. ఫైనల్గా నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఓకే, థ్యాంక్స్ అన్న.